బిఠిల మరో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కేంద్ర మంత్రి బండి సంజయ్కి సవాలు విసిరారు. బీసీల బిల్లును 9వ షెడ్యూల్లో పెట్టే దమ్ముందా బీజేపీకి అంటూ ఛాలెంజ్ చేశారు. ఇక తెలంగాణలో కులగణనపై బీజేపీ పీఆర్ఎస్ ఏదో ఒక వివాదం సృష్టించాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. రీసర్వే పూర్తయ్యాక మార్చిలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పన బిల్లును ప్రవేశపెట్టి ఆమోదిస్తామని తెలిపారు. ఇక అనంతరం ఈ బిల్లును కేంద్రానికి పంపిస్తామని, ఎలాగైనా సరే పార్లమెంటులో బిల్లుకు ఆమోదముద్ర పడేలా చూస్తామని తెలియజేశారు. రెడీగా తెలంగాణ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కేంద్ర మంత్రి బండి సంజయ్కి సవాలు విసిరారు. బీసీల బిల్లును 9వ షెడ్యూల్లో పెట్టే దమ్ముందా అంటూ బీజేపీకి ఛాలెంజ్ విసిరారు. తెలంగాణలో కులగణనపై బీజేపీ బీఆర్ఎస్ ఏదో ఒక వివాదం చూస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఇక శ్రీ సర్వే పూర్తయ్యాక మార్చిలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టి ఆమోదిస్తామని తెలిపారు. అనంతరం ఈ బిల్లును కేంద్రానికి పంపిస్తామని, ఎలాగైనా సరే పార్లమెంటులో బిల్లుకు ఆమోదముద్ర పడేలా చూస్తామని తెలియజేశారు. బీసీ కాస్ట్ సెన్సస్ చేయడం అనేది మా కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేసినట్టు. రాహుల్ గాంధీ గారి ఆశయం మేరకు ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వాలు చాలా చోట్ల ఉన్నాయి, వారు ఎక్కడ చేయట్లేదు. ఇప్పుడు చేయకుండా బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆ కమిట్మెంట్ ఉంది కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము కాస్ట్ సెన్సస్ చేయడమే కాకుండా మేము ఎన్నికల ముందు ఇచ్చిన కమిట్మెంట్ 42% చట్టబద్ధ ఇవ్వబోతా ఉన్నాం. ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్, ఆషామాషి కాదు. మేము ఇప్పుడు బీజేపీ గారిని బీఆర్ఎస్ వాళ్ళని అడుగుతున్నాం, మాకు చిత్తశుద్ధి మేము చేస్తా ఉన్నాము. 10 ఏళ్ళు బీఆర్ఎస్ చేయలేదు, ఇలా బీజేపీకి అవకాశం ఉంది, కేంద్రంలో అధికారంలో ఉంది, మేము కాస్ట్ సెన్సస్ చేస్తాం. పెద్దలు చెప్పినట్టుగా 9th షెడ్యూల్లో చేర్చి ఈ రిజర్వేషన్ సుప్రీంకోర్టు సీలింగ్ ని అధిగమించి మీరు మీ చిత్తశుద్ధి చాటుకోవాలి. ఇవాళ బండి సంజయ్ గారికి నేను వీతో పక్తాను, ఓబీసీ బిడ్డగా మీరు కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. మేము రేపు చట్టసభలో బిల్లు పెట్టి చట్టసభలో చట్టబద్ధ ఇస్తే దాన్ని 9th షెడ్యూల్లో చేర్చి మీరు ప్రధానమంత్రితో మాట్లాడి అధిగమించే విధంగా మీరు ప్రయత్నం చేయాలి. అప్పుడు మీకు బీసీల పట్ల చిత్తశుద్ధిని ప్రజలు నమ్ముతారు. పనికి మాలిన ఆరోపణలు. బూర నరసయ్య గౌడ్ గారు టీఆర్ఎస్ లో ఎంపీగా ఉన్నాడు, బీసీల గురించి ఏం ఎలగబెట్టినారు? అప్పుడు ఇలా బీజేపీలో ఉన్నాడు. అరే బూర నరసయ్య గౌడ్ మీరు నిజమైన బీసీ బిడ్డ అవుతే రేపు మేము 42% చట్టబద్ధ తీసుకొస్తాం అసెంబ్లీలో. మీరు మోడీ గారితో మాట్లాడి మీ ఎంపీల్ని మోడీ గారి మీద తీసుకెళ్లి మాట్లాడి ఈ 42% కి కేంద్రంలో 9th షెడ్యూల్ చేపించండి. అప్పుడు మీరు చిత్తశుద్ధి చాటుకున్నట్టు అవుతుంది. సీఎం కూడా ఏదో ఒక రోజున ఈ రాష్ట్రంలో బీసీ అవుతాడు, అది కాంగ్రెస్ వల్లే అవుతాడు, ఏ పార్టీలో అవకాశం లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చక్కటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. భవిష్యత్తులో ఎప్పుడైనా బీసీ ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి అవుతారంటే కాంగ్రెస్ పార్టీలో అవుతారు. బండి సంజయ్ గారు కేంద్ర మంత్రివర్గంలో ఉండి సెక్యులర్ స్టేట్ లో ఆయన కేబినెట్, సెక్యులర్ స్టేట్ భారతదేశం, సెక్యులర్ స్టేట్ లో ఆయన ఒక మంత్రిగా ఉండి ముస్లిం గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు.